Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. We are 24th planning, 124 planning. A few days అయితే 125 లోకి ఎంటర్ అవుతాం. మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? మే మంత్. మే మంత్ ద టాపిక్ ఈజ్ మే మంత్. మే మంత్ చాలా ప్రిషియస్ అండ్ అన్నిటికీ ఎండలకి. సో ఈ మంత్లోనే ఎలక్షన్స్ అటు చూడబోతే ఆంధ్ర ఇటు తెలంగాణ అద్భుతంగా ఆనందంగా ఉత్సాహంతో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం. చాలా పోటీగా నడుస్తున్నది. ఇక్కడ ఏది వస్తుంది కేంద్రంలో పార్లమెంటరీ ఎలక్షన్స్, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవన్నీ కూడా టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నది. తెలంగాణలో ఎవరెవరు ఏంటి యాజ్ ఎ మోటివేషనల్ ట్రైనర్ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఫీల్డ్లోనూ ఉత్కంఠ ఉండాలి. ఉంటేనే మజా వస్తుంది. సినిమాలలో హీరో ఫలానా సినిమా రిలీజ్ అవుతున్నదంటే ఇద్దరు సినిమా హీరోలు రిలీజ్ అవుతున్నదంటే ఎంత అయితే ఉత్కంఠ ఉంటుందో అలాగనే పొలిటికల్ ఇష్యూస్లో ఫలానా బీఆర్ఎస్ గెలుస్తుందా, ఫలానా ఇది గెలుస్తుంది, బీజేపీ గెలుస్తుందా అనేది ఉంటుంది. ఇంకా ఉత్కంఠం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. దాంట్లో అద్భుతంగా జగన్ నేను 175 కొడతానని ఛాలెంజ్ చేశారు. సో అది ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ నేను అతపాతాళాన్ని తోసేస్తానన్నది. సో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ పవన్ కళ్యాణ్ అండ్ కూటమి, ఎస్ వాట్ ఎవర్ ద కూటమి, పవన్ కళ్యాణ్, బీజేపీ అండ్ టీడీపీ కలిసి ఏ విధంగా పోరాటం వస్తుంది, ఎన్ని వస్తాయి, వీళ్ళు గెలుస్తారు, గెలుపు ఎవరిది అనేది మనకు సంశయంగా ఉంది. సో ఇప్పుడంతా కూడా ఐపీఎల్ మ్యాచెస్ కూడా ఉన్న అన్ని ఆల్రౌండింగ్ పర్ఫార్మెన్స్ జరుగుతున్నది మేలో. సో దట్ దిస్ మే ఎగ్జామ్స్ టైం ఆల్సో ఎంసెట్. సో ఎంసెట్ అనేది ఉంది ఇప్పుడు 9th నుంచి వీఆర్ కంటిన్యూ 10th, 11th, 12th, 13 అంటే 13th లోపలే మనకి ఎంసెట్ పెట్టడం జరిగింది బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ వలన. సో అందరికి కూడా ఆన్లైన్లో ఉంటాయి. సో ఈ విధంగా ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళకున్నంతలో వాళ్ళు ఎలాగైనా ఇంజనీరింగ్లో సాధించాలని ఉండి పట్టుదలతో ప్రయత్నించేసే వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ పొలిటీషియన్స్ జగన్ అండ్ వాట్ ఎవర్ ద జగన్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మీ యొక్క పవర్తో మీరు ముందుకు వెళ్ళండి. కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ తగ్గదు. ఆల్ పార్టీలు గెలుపు అనేది దైవాధీనము, బట్ ది గాడ్స్ విల్ డిసైడ్. ఇక్కడ కూడా బీఆర్ఎస్ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో నేను ఏంటంటే ఐఎమ్ ద న్యూట్రల్ టు ద ఎనీ పార్టీ, జస్ట్ ఫర్ నేను మోటివేషన్. ఎవరైనా కూడా మనం సాధించాలంటే పవర్ పెట్టాలి. దట్ ఏ ఫీల్డ్ అయినా సరే కసితో పోరాడాలి. పోరాడితేనే సక్సెస్ వస్తుంది. వాళ్ళని తిట్టామనేది కాదు పాలిటిక్స్లో, అది రూలు. అలా లేకపోయినా వాళ్ళ పాలిటిక్స్కి పనికిరారు. సో దట్ యూ హ్యావ్ టు అప్లై ద రూల్. వాళ్ళు మళ్ళీ విడిగా కలుసుకుంటారు అదంతా అనేది పక్కకు పెడితే, ఒకళ్ళని తిట్టడం, వాళ్ళలో తప్పున్న తప్పు లేకపోతే ఏదో ఒకటి మాట్లాడటం అనేది పొలిటీషియన్లో ఉంటుంది. కాబట్టి దాన్ని పెద్దగా మీరు బేరీజ్ చేసుకోవద్దు. దట్ ఈస్ ద ఫినామినా. అలానే ఎడ్యుకేషన్ విషయంలో మీరు వచ్చినప్పుడు ఎంసెట్లో షార్ట్ కట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఎంసెట్లో మీరు బాగా తయారవుతాయి. టైం లోపల మీరు రాయగలగాలి. దట్ ద పవర్ ఆఫ్ ఎంసెట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరందరూ కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంటర్ 2 ఏళ్ళు టైం పాస్ చేశారు. కొంతమంది ఇదయ్యారు. వాళ్ళకు రిజల్ట్ ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకు అందరికీ 1 month ఉన్నది ఉత్కంఠ భరితం. బికాస్ ఇప్పుడు కనుక మీరు ఫెయిల్ అయితే మళ్ళీ ఇయర్ గ్యాప్ వస్తుంది. మీకు కూడా ఇదే ఉత్కంఠం. 2 పేపర్స్ ఉన్నాయి. కొంతమంది కసితో పేపర్స్ క్యాన్సిల్ చేసుకొని మొత్తం మొదటి నుంచి రాస్తున్నామంటున్నారు. సో సప్లిమెంటరీ వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా బాగుండాలి. బికాస్ ఆఫ్ ఈ యొక్క ఎగ్జామ్స్ బాగా రాయండి. రాసిన తర్వాత మీకు ఇయర్ నిలబడుతుంది. ఇఫ్ యూ గాట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చినా కూడా మీకు ఇయర్ నిలబడే అవకాశం, ఆ కౌన్సిలింగ్ వచ్చే టైం కల్లా ఈ పేపర్స్లో పాస్ అయిపోతారు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఏదైనా న్యూ పిక్చర్స్ కనుక రిలీజ్ కాబోతుంటే మాత్రం డెఫినెట్గా దానికి కూడా వాళ్ళు కూడా ఆల్ ద బెస్ట్. ఈ మే నెలలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండల టైం కూడా మేలో బాగా జాగ్రత్తగా ఉండండి. తిరుగుతున్నారు పొలిటీషియన్స్, కానీ ఎండలు కూడా చూసుకోండి. సో హెల్త్ ఈజ్ అ వెల్త్ కాబట్టి దట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎండలు పర్ఫెక్ట్గా చూసుకోండి. బిజినెస్ పీపుల్, డాక్టర్స్, లాయర్స్, మే అనేది ఉత్కంఠ భరితం. ఎందుకంటే బికాస్ ఉష్ణోగ్రతలు 45 degrees వడదెబ్బ కొడితే మనం ఉంటేనే కదా ఏదైనా పార్టీ పెట్టాలన్నా ఏది చేయాలన్నా ఎగ్జామ్లో పాస్ కావాలన్నా బస్ట్ వీఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ద రీజన్
యు ఆర్ హ్యాపీ, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో ట్రావెల్ అవుతున్నాను. బీ కేర్ఫుల్. మే 1 ఈరోజు మేడే. యాక్చువల్గా విష్ యూ హ్యాపీ మేడే. ఎందుకంటే ఎంతోమంది కార్మికులు కష్టాలు పడుతూ స్వాతంత్రం కోసం ప్రయత్నం చేసిన రోజు ఈరోజు సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. సో దట్ వన్స్ అగైన్ విష్టు కొన్ని గవర్నమెంట్ హాలిడేస్ ఉంటుంది, కొన్ని తప్ప అన్ని ఆల్మోస్ట్ ఈరోజు డేని హాలిడేగా ప్రకటించడం, హాలిడే వచ్చిందే ఈ కార్మిక చట్టం కింద. సో దట్ ఆల్ ద బెస్ట్. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందులో బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో ట్రావెల్ అవుతున్నాం కాబట్టి మన శేషు ఛానల్ ద్వారా. సో నేను చెప్పింది మీకు నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేషు.